ఏంటంటే అంతరించిపోయే మొక్కలు కాపాడాలని ఎప్పుడో నేను అడవిలో తిరిగినప్పుడే అనుకున్నానమాట. ఈ ఎలాగ కొన్నాళ్ళకి దొరకవు, ఇంకా అంతరించిపోతాయి. ఎవరికి అంటే వీటిపై అవగాహన ఎప్పుడైతే లేదో ఇంకా అవి ఉండవన్నమాట. దేని యందు శ్రద్ధ ఉండదో అది మన దగ్గర ఉండదు. దేని మీద శ్రద్ధ వస్తుందో అది వచ్చేస్తుంది మన దగ్గరికి ఆటోమేటిక్గా. అందుకని ఎప్పటికైనా ఈ అంతరించిపోయే వాటిని కాపాడాలని అనుకునేవాడిని ఎప్పుడో. నేను ఫారెస్ట్లో తిరిగినప్పటి నుంచి అనుకునేవాడిని. అయితే సో దానికి అన్నీ ఏర్పాటు చేసుకుని రెడీ అయిన తర్వాత సేకరించడం ఒక యజ్ఞం మాకు. రేర్ ప్లాంట్స్ని ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం వెళ్ళిన ప్లేస్కి వెళ్తే అక్కడ ఏ మొక్కలు లేవు. మళ్ళీ కలెక్ట్ చేద్దామంటే సరే ఎక్కడో ఎవరి దగ్గర ఉంది పలానా వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఉంది అనడం, తర్వాత ఏమో లేదండి అని చెప్పేవారు. అలా తిరుగుతూ ఉండేవాడి. ఇప్పుడు రాంబాణం ఉందనుకోండి, రాంబాణం మనకి ఎక్కడ పడితే బోన్లు ఉండేది. మా ఊళ్ళో కూడా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఎక్కడ ఈ కొండల మీద లేదు. ఎక్కడో మారేమిల్లిలో లోపల ఎక్కడో ఒకసారి ఎప్పుడో కొండ మీద చూశాను. ఆ తర్వాత ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం మధ్య వీడియోలో చూశాను. అలాగే అరకు ప్రాంతంలో అక్కడక్కడ చూసాము. యాక్చువల్గా ఏంటంటే అసలు ఫస్ట్ నేను రాంబాణం గురించి చదువుకుంది ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ తగ్గిపోద్దని నాకు తెలిసింది. చాలా పుస్తకాలు చదువుకున్నాను, చాలామంది చెప్పారు. అనుభూతిని కూడా చెప్పినట్టు విన్నాను అనమాట. ఆ ట్రైబ్స్ కూడా చెప్పారు నాకు అప్పుడు. ఈ రాంబాణం ఆకు ఎండబెట్టేస్తే ఈ ఈ ఈ రంగులో అయిపోద్ది మామూలుగా. కానీ మళ్ళీ ఎండిపోయిన ఆకుని మనం ఈ ఆకు కట్ చేసి నేను ఎండబెట్టేసాం అనుకోండి, ఇలా ఒడిలిపోయి ఇలా ఉంటుంది ఎండిపోయి. దాన్ని మళ్ళీ మనం పాలల్లో వేస్తే మళ్ళీ గ్రీన్గా అయిపోద్ది అనమాట. అంటే మనిషి కూడా అలా ఎండిపోయిన వాడికి అది ఇస్తే మళ్ళీ ఆ నవ యవ్వనం వస్తుంది అన్నమాట. అంత పవర్ఫుల్. అప్పట్లో వాళ్ళు చాలామంది టీబీ పేషెంట్స్ ఎవరైతే చిక్కుపోతున్నారో వాళ్ళకి ఇచ్చేవారు ట్రైబ్స్. అప్పుడు ఈ మొక్క గురించి నాకు బాగా తెలిసింది. అంటే హెచ్ఐవికి రాంబాణంలా పనిచేస్తుందని చెప్పేవారు అప్పుడు. అలా అప్పుడు చాలా కాలం మేము వాడాం, చాలామందికి వాడేవాళ్ళం అనమాట. అది ఇంక మొక్క దొరకట్లేదని వదిలేసాం మేము. సో మళ్ళీ మనం ఏంటంటే మనం ఈ మొక్కలు డెవలప్ చేయాలని అనుకున్నాం. యాక్చువల్గా దీనికి ఏంటంటే సహజంగా దీనికి ఆ ఫారెస్టు, ఆ కూల్, ఒక రకమైన టెంపరేచరు, ఆ మట్టి స్వభావం, ఆ నీటి వనరులు అవి ఉన్న చోట చక్కగా దానికి నచ్చాలన్నమాట ప్లేస్. అలాంటి చోట ఉంటుంది అనమాట చక్కగా. ఊటీ కొడైకెనాల్ అక్కడ కూడా ఉంటాయి, తమిళనాడులో ఉంటాయి, ఉండమని చెప్పాను. మన ఈస్టర్న్ గార్డెన్స్ తూర్పుగోదావరిలో ఇవి చాలా వరకు అంతరించిపోయింది అనమాట. అడుగుడికి ఉండే మొక్క ఈరోజు అరుదైపోయింది. సో ఇది సేకరించడానికి మనం మళ్ళీ నేను 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ మధ్యవీడి అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా చూడగలిగాం. ఇందుకేంటంటే తెచ్చి వేస్తే బతకదు మామూలుగా అయితే, అక్కడే బతుకుద్ది అనమాట. మనం యాక్చువల్గా తెచ్చి మన నర్సరీలో, ఎందుకంటే ఇక్కడ చాలా మొక్కలు పెరగడానికి అనువైన ప్లేస్ ఇది. అంటే నేను ఒక 10-15 ఏళ్ళ నుంచి ఈ ప్లేస్ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఏ మొక్కలు పెరుగుతాయి ఏంటి అనేది, వాతావరణం కరెక్ట్గా ఉందా లేదా. మనం నర్సరీ పెట్టాలంటే ఎక్కడ పడితే అక్కడ పెడితే నర్సరీలో అన్ని మొక్కలు బతకవు. అందులో మనం పెంచే మందు మొక్కలు రేర్ ప్లాంట్స్ ఆ కొండల్లోని వాగుల్లోని పట్టుకొస్తుంటాం. సో ఆ అట్మాస్ఫియరు ఉండాలి, ఉంటే కరెక్ట్గా పెరగలుగుతాను. అందుకు చక్కగా ఈ కొండలు మధ్యలో వాగు, ఇదంతా ఒక వ్యాలీ లాగా, చుట్టూ కొండలు మధ్యలో లోయలాగా కొంచెం అట్మాస్ఫియర్ ఇక్కడ చలి అది అంతా ఒక టెంపరేచర్ ఉందన్నమాట అండి. సో ఈ ప్లేస్ బాగుంటుంది అనుకుని ఆఖరికి మనం చిన్నగా స్టార్ట్ చేసాం. ఇది తీసుకొచ్చి పెట్టాను చక్కగా కష్టపడి చాలా. లక్కీగా ఏంటంటే అన్నీ సెట్ అయిపోయినాయి, ఒక్క మొక్క ఫెయిల్ అవ్వలేదు ఇక్కడ. అలా ఎరుదైన మన దగ్గర దాదాపు 100 రకాలు మనం ఇప్పటికే ఒక 50 సేకరించాం. ఇంకో 100 రకాలు మనం విత్తనాలు వచ్చాయి, అవి కూడా డెవలప్ చేస్తామంటండి. అలా ఒక్కొక్క అరుదైన మొక్క తెచ్చుకోవడానికి, ఆ విత్తనం తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డామంటండి. అంటే చాలామంది కొంతమంది ఒక టీం తిరుగుతూ ఉన్నారు వాటి కోసం. అలా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క చరిత్ర అన్నమాట ఇక్కడ. అలా ఈ మామూలుగా ఉండొచ్చు, ఎక్కడైతే అక్కడ ఉండొచ్చు, కానీ మనకి ఈ ప్రాంతంలో అయితే చాలా అరుదైపోయినమాట ఇక్కడ ఈ తూర్పుగోదావరిలో. ఇది రాంబాణం. మామూలుగా ఏంటంటే ఈ ఆకు పాలలో వేసి తాగితే మంచి నవయవనం, నరాల బలహీనత పోద్ది, మామూలుగా మంచి ఎనర్జీ ఉంటుంది, కండపుష్టి ఉంటుంది, శక్తి అని వస్తాయి అన్నమాట. అంటే బాగా చిక్కి శల్యం అయిపోతే ఇది వాడేమనుకోండి ఒళ్ళు వస్తామన్నమాట. చక్కగా అన్ని ఆర్గాన్స్ యాక్టివ్గా పనిచేస్తామన్నమాట. మామూలుగా ఈ ఆకులు ఎండబెట్టి పొడి చేసి నేను ఎండబెట్టాలి, ఆకులు కట్ చేసి నేను ఎండబెట్టేయాలి. ఎండిపోయిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆ పొడి రోజు పాలల్లో 1 కప్పు పాలు, 1 చెంచా బెల్లం, 1 పావు చెంచా పొడి
కలుపుకొని రోజు తాగారనుకోండి మంచి ఎనర్జీ ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, జబ్బులు రాకుండా చేస్తుంది ఇది.